ఏపీ రాజకీయాల్లో కీలకమైన కుటుంబంగా వారున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆ కుటుంబం సొంతం. జిల్లా స్థాయిలో రాజకీయంగా తమ ఆధిపత్యం చాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ కుటుంబమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీది రాజకీయంగా కీలకమైంది. కాంగ్రెస్ లో మొదట, ఆ తర్వాత వైసీపీలో తమ హవా చాటుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కి జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తూ ఉన్నారు. ఇక వైసీపీలో వారు అగ్రస్థానంలో ఉన్న నేతలుగా చెప్పుకుంటారు. జగన్ కోటరీలో అతి ముఖ్యులు అని అంటారు. అలాంటి రెడ్డి గారి కుటుంబం అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ ఉంది. దీని వెనుక ఏం జరిగింది, ఏం అయ్యుంటుంది అన్నది చర్చగా ఉంది ఇప్పుడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వైసీపీలో తీవ్ర అలజడి రేగింది. ఒక విధంగా రాజకీయ ప్రకంపనలే పుట్టాయి. ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీద అయితే గంటల తరబడి దాడి జరిగింది అని ఆయన వాపోయారు. ఆస్తులు ధ్వంసమయ్యాయని కూడా చెప్పారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డు కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మీద డైలాగ్ వార్ ఒక స్థాయిలో జరుగుతూ ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదు అని అంటూ ఉన్నారు. ఒక విధంగా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు నుంచి ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాళ్లపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఉన్నారు. లోక్సభలో పార్టీ లీడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వైసీపీలో ఇంత జరుగుతున్నా కూడా కీలకమైన నాయకులుగా ఉంటూ స్పందించకపోవడం అంతా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దీనికి అనేక కారణాలున్నాయని చెప్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఆ మధ్యన జైలుకు వెళ్లి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలున్నాయి. ఇక కూటమి పెద్దలైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు అన్నది కూడా ఉంది. దీంతో ఎందుకైనా మంచిది అని మౌనమే పాటిస్తున్నారు అని అంటూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఇంకా ఫోకస్ ఉందని అంటూ ఉన్నారు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సైతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ అటవీ భూముల ఆక్రమణ ఆరోపణల మీద సీరియస్ గానే ఉన్నారని అంటూ ఉన్నారు. 20 నెలలను కూటమి పాలన పూర్తి అయింది. చేతిలో ఇంకా 40 నెలలు ఉంది. ఇప్పటి నుంచే సౌండ్ చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయని వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఒక వర్షన్ ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం మీద అసంతృప్తితో గ్యాప్ వచ్చిందని అంటూ ఉన్నారు. చూడాలి మరి ఈ ప్రచారాల్లో ఏ మేరకు నిజముందో.